గర్వముతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనము తప్పలేదు. పతనానికి నాంది గర్వమే కారణం. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్న తప్పంతా మన దృష్టిలోనే ఉంది. జీవితంలో గుర్తులు మిగిల్చే వ్యక్తిగా బ్రతుకు, మరకలు మిగిల్చే వారిగా కాదు. ఎదుట మనిషి మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడు, ఎందుకంటే మారింది తనే కానీ నువ్వు కాదుగా. అది మంచి లక్షణం. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకో. నువ్వు ఓడిపోయిన బాధ కంటే గెలిచిన ఆనందాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఓటమి ఎప్పుడు వెనక్కి లాగితే గెలుపు ఎప్పుడు ముందుకు తోస్తుంది. మన మనసులో ఉండే బాధ మనసునే కాదు, సంతోషాలను, ఆశలను, కలలను, ఆకలిని, చివరికి నిద్రను కూడా దూరం చేస్తుంది. వెతికితే భూమిలో బంగారమైన దొరుకుతుందేమో కానీ కొన్ని జీవితాలకు మాత్రం ఆనందం దొరకదు. భోజనములో విషం పడితే ఎంత ప్రమాదమో, చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావాలు మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పే వారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి. చాడీలు చెప్పే వారికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెబుతారు. అతి ప్రేమ, అతి నమ్మకం, అతి చనువు ఎవరిపైన వద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారిది. అవసరానికి ప్రామిస్ చేసే వాళ్ళు అదే అవసరానికి మోసం కూడా చేస్తారు. అందరము ఆనందంగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితో ఈర్ష్యద్వేషాలు లేకుండా ఉమ్మడి కుటుంబంలా ఉండాలి. ఊరంతా ఒకరికి ఒకరు రుణపడి ఉండాలి. ఎల్లప్పుడూ ఎల్లవేళలా 7 కాలాల పాటు ఐకమత్యంతో, ఒకరికొకరు ఓర్పు సహనముతో, ఔన్నత్యంతో అందరం ఉంటే అద్భుతం కాదా? సమస్యలు లేని జీవితము ఉండదు. కొందరు పరిష్కారం లేనిదని భయపడతారు, ఇంకొందరు పరిష్కరించడం తెలుసుంటారు. మనకు కాలం కలిసి రానప్పుడు చేయని తప్పుకి కూడా నిందపడవలసి వస్తుంది. అప్పుడు మనం మౌనంగా దూరంగా ఉండటం మంచిది. ఒక్కోసారి మంచి కన్నా చెడు జరగడమే మేలు. అందరి స్వభావాలు బయటపడతాయి. నీ జీవితానికి ప్రశాంతత అయినా, మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచి మొదలవుతుంది. పరులను జయించిన వాడు విజేత, తనను తాను జయించిన వాడు మహావిజేత. భగవద్గీతలో స్పష్టంగా వ్రాసి ఉంది, దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరము లేదని. బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే, నీవు కాదని. ప్రశ్నిస్తున్నారంటే ప్రేమిస్తున్నారని అర్థం. మనం ఏమైపోతామో అని ఆందోళన నుంచి వచ్చే ప్రతి ప్రశ్న ప్రేమకు ప్రతిరూపమే. చదువు, పెళ్లి, బంధం, కుటుంబం, తనకంటూ ఒక జీవితం ఉందని తనకే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది స్త్రీ మాత్రమే. నోరు జారిన మాట, చెయ్యి జారిన అవకాశంలో ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి లభించడం కష్టం. కష్టాలు కలకాలం ఉండవు. ఈరోజు ఒకరికి నువ్వు చేసే సాయమే రేపు ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుతుంది. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు.